హస్తా నక్షత్రం జన్మ నక్షత్రంగా కానీ లేక నామ నక్షత్రంగా కానీ కలిగిన వ్యక్తుల యొక్క గుణగణాల గురించి ఈరోజు కార్యక్రమంలో విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రుడు. హస్తా నక్షత్రంలో జన్మించిన వారి జీవితం చంద్రమహర్దశ తోటి ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ నక్షత్రానికి అధిదేవత సూర్యుడు, అదేవిధంగా దేవగణ నక్షత్రం, ఆదినాడి యోని విషయానికి వస్తే మహిష. ఇక వీరి గుణగణాల గురించి ఒకసారి మనం ప్రధానంగా పరిశీలన చేస్తే ఈ నక్షత్ర జాతకులు ప్రధానంగా ఆకర్షణ కలిగిన వ్యక్తులుగా చెప్పవచ్చు. ఎదుటి వారిని ఇట్టే ఆకట్టడంలో వీరిది అందివేశం చేయగా చెప్పవచ్చు. ఎందుకంటే హస్తా నక్షత్రానికి చంద్రుడు అధిపతి, 4 పాదాలు కూడా కన్య రాశి అంటే బుధుడు ఆధిపత్యం వహిస్తాడు. కాబట్టి వీరి మీద చంద్ర బుధ గ్రహాల యొక్క ప్రభావం బాగా ఎక్కువగా ఉండడం చేత ఎదుటివారిని ఇట్టే ఆకర్షించుకొని తమ పనులను తాము దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తెలివితేటలకు ఎటువంటి లోటు కూడా ఈ హస్తా వారికి ఉండదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈ హస్తా వారికి స్నేహితులు కూడా చాలా ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు. కేవలం కుటుంబ సభ్యులతోటి సాన్నిహిత్యమే కాకుండా స్నేహితులతోటి కూడా చక్కని సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఒకసారి వీరికి పరిచయం అయితే వీరిని ఎదుటి వ్యక్తులు మర్చిపోలేరు. ఆ విధంగా వీరు ఆకర్షించేస్తారు. ఆ తర్వాత ఆ స్నేహం ఏదైతే ఉందో దీన్ని కూడా వీరు నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా హస్తా వారు ఎదుటి వ్యక్తుల యొక్క స్నేహాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేయరని చెప్పవచ్చు. కానీ ఎదుటి వ్యక్తులు వీరి మంచితనాన్ని, వీరికి జాలి, దయ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో దాన్ని వాడుకునే ప్రయత్నం చేసి కొంతవరకు వీరి నుంచి లబ్ధి పొంది వీరిని ఇబ్బందులకు నెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ విషయం పట్ల హస్తా వారు కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిదని చెప్పవచ్చు. తల్లి అంటే మాత్రం వీరికి విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది. తల్లి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఈ తల్లి మీద ఉన్నటువంటి అమితమైన ప్రేమ ఏదైతే ఉందో దీనివల్ల వారి వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావచ్చు. భార్య కానీ భర్త కానీ కొంతవరకు అపార్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వివాహానికి ముందే ఈ హస్తా వారు ఏం చేయాలంటే, నాకు తల్లి అంటే ఇష్టం ఎక్కువ, తల్లితోటి ఎక్కువగా నేను సమయాన్ని గడుపుతుంటాను అన్న విషయాన్ని వారి కాబోయే జీవిత భాగస్వామికి చెప్పాలి. లేకపోతే ఏమైపోతుందంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒకరినొకరు అపార్థం చేసుకుంటారు. నాకు ప్రాధాన్యతను మా భర్త ఇవ్వలేదనో లేదా నా భార్య ఇవ్వలేదని చెప్పి బాధపడ్డ